వెల్కమ్ టు డిబేట్. లవ్ జిహాద్ వ్యవహారం ఇప్పుడు ఏపీని కుదిపేస్తోంది. సౌజన్య రాసిన మరణ వాంగ్మూలం లెటర్తో మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితుడు సాదిక్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సాదిక్ ముఠ నూకరాజు కుటుంబమే కాక కాకినాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 15 కుటుంబాలను టార్గెట్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. సాదిక్ను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. బెదిరింపులు, మత మార్పిడి ఒత్తిళ్లపై సమగ్ర దర్యాప్తు జరపాలని, అవసరమైతే కేసును సిబిఐకి అప్పగించాలని విజయసాయిరెడ్డి కోరారు. బాధిత కుటుంబాలకు, ముఖ్యంగా బాలుడు రియాన్స్ రెడ్డికి తక్షణ భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఇక సాదిక్ అక్రమాలు, జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు దుర్గా శ్రీరామ్, హిందూ సంఘం నాయకులు, అట్లూరి నారాయణ, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ గౌరవ అధ్యక్షులు. మరి కాసేపట్లోనే మరికొంతమంది ప్యానలిస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికి కూడా నమస్కారం. ముందుగా దుర్గా శ్రీరామ్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. శ్రీరామ్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ గా ఉందండి. శ్రీరామ్ గారు, ఏంటి కాకినాడ కేసులో ఏం జరుగుతుందని అనుకోవాలి? ఏం జరిగింది అసలు? రోజు రోజుకి చాలా విషయాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి. సాదిక్ అనేటటువంటి వ్యక్తి యొక్క అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ చేట భారతంలా మారుతున్నటువంటి సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అసలు? అంటే సాదిక్ ని కేవలం మనం ఏదో ఒక కాకినాడ ఆ ప్రాంతంలో జస్ట్ ఒక ముస్లిం మనం అలా చూడడానికి అవకాశం లేదండి. ఎందుకంటే ఈ దేశంలో దేశానికి వ్యతిరేకంగా పనిచేసే స్లీపర్ సెల్స్ చాలా మంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళు టెర్రరిస్టుల బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వీళ్ళ వెనకాల నుంచి టెర్రరిస్ట్ ఫండింగ్ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు దేశంలో కొన్ని వేల మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఇలా సాదిక్ లాంటి రూపంలో ఎప్పుడో ఒకసారి చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల దొరికిపోతారు. వీళ్ళు దేశంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన జిహాదులు చేస్తుంటారు. కొంతమంది ట్రైన్ జిహాద్ చేస్తారు, కొంతమంది లవ్ జిహాద్ చేస్తారు, కొంతమంది ఎకనామికల్ జిహాద్ చేస్తారు. ఇట్లా జిహాదులు కొన్ని వందల రకాల జిహాద్, ఫుడ్ జిహాద్ చేస్తారు కొంతమంది. ఇలాగా చేసే వాళ్ళలో ఇతని వ్యవహారం చూస్తే ఇది క్లియర్ కట్ గా లవ్ జిహాద్ వ్యవహారం లాగా కనిపిస్తాం. లవ్ జిహాద్ అంటే కేవలం ఒక అమ్మాయిని చేయడం మాత్రమే కాదు. ఇతని బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు వస్తున్న పరిస్థితులు చూస్తుంటే ఇట్లా సౌజన్య లాగా చాలా మందిని చేసినట్టు కనిపిస్తుంది. అందువల్ల ఇది కేవలం సౌజన్య కేసు, సౌజన్య నూకరాజు ఫ్యామిలీ కేసు వరకు మాత్రమే పరిమితం అయ్యే పరిస్థితి కూడా ఈ రోజు కనిపించట్ల. అందువల్ల ఇతను ఆ అమ్మాయిని టార్గెట్ చేయడం మాత్రమే కాకుండా, ఆ అమ్మాయి ఆస్తిని టార్గెట్ చేయడం మాత్రమే కాకుండా, ఆ అమ్మాయిని బలవంతాన ఇస్లాం పుస్తకాలు చదివించాలని ప్రయత్నం చేయడం, ఇస్లాంలోకి మార్చాలని ప్రయత్నం చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రోజు ఈ సౌజన్య మామగారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నాడు ఇలాంటి ఇంకా 10-15 కుటుంబాలను ఇట్లాగే ఇతను ఇబ్బంది పెట్టాడు అని. అంటే ఒక టార్గెట్ పెట్టుకుని కొంతమంది ఇలాంటి వాళ్ళు హిందువుల్ని ముస్లింలుగా మార్చే ప్రయత్నం. ఆ తర్వాత మనం చూసాం చాలా చోట్ల ఇలా లవ్ జిహాద్ చేసిన తర్వాత వాళ్ళని ఏదో ప్రేమతోటి చేయరండి. మళ్ళీ లవ్ జిహాద్ అనేది కేవలం ఏదో మత మార్పిడి మాత్రమే కాదు. మత మార్పిడి చేసిన తర్వాత కూడా వీళ్ళకి మనసు శాంతించదు. ఆ హిందూ అమ్మాయిల్ని భయంకరంగా హింసిస్తారు, కొంతమందిని చంపేస్తారు. మనం చూసాం గతంలో కూడా సూట్ కేసుల్లో పెట్టడాలు, ఫ్రిడ్జ్ల్లో పెట్టడాలు మనం చూసాం. ఇప్పుడు ఈ కేసులో కూడా చూడండి, ఆ అమ్మాయి ఎంత హింస పెట్టాడు అనేది ఆ అమ్మాయి రాసింది చూసారా? అంటే అతని టార్గెట్ కేవలం మతం మార్చడం మాత్రమే కాదు, హిందూ ఆడపిల్లల్ని భయంకరంగా హింసించడం, ఆ హిందూ కుటుంబాలని మార్చేయడం, వీళ్ళని కూడా తీసుకొచ్చి మళ్ళీ ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసేలాగా బలవంతాన్ని ఒప్పించడం, ఇలాంటివన్నీ ఈ కేసులో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది సిబిఐకి ఇవ్వడం కాదండి. విజయసాయి రెడ్డి గారు ఎవరు మాట్లాడినట్టున్నారు, సిబిఐకి కాదు, ఎన్ఐఏకి ఇవ్వాలి. ఎన్ఐఏకి ఇస్తే దీని వెనకాల ఏ కుట్రలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ సాదిక్ అనేవాడు దేశం వదిలేసి పారిపోదామని ప్రయత్నం చేశాడన్న వార్తలు వచ్చినాయి. ఈ దేశం వదిలేసి ఏ దేశానికి వెళ్దాం అనుకున్నాడు? ఈ దేశం కాకుండా అతనికి ఏ దేశంలో అతనికి సపోర్ట్ ఉంది, ఇది మనం కనిపెట్టాలి. కాబట్టి ఏంటంటే ఇది చిన్న వ్యవహారం కాదు, ఏదో మన కాకినాడకో, రాజమండ్రికో, గోదావరి జిల్లాకో, లేదంటే మన రాష్ట్రానికో సంబంధించిన వ్యవహారం కాదు. ఇది దేశాలకి సంబంధించిన వ్యవహారం లాగా కనిపిస్తుంది. కాబట్టి ఇతన్ని అసలు ముందుగా ఇతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు ఏదో తీసుకొచ్చి కోర్టులో పెట్టి అతన్ని ఏదో అరెస్ట్ చేయడం, ఇలా 14 రోజులు రిమాండ్ ఇవ్వడం, తర్వాత బెయిల్ ఇవ్వడం, ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళని
పెంచి పోషించడం, ఊరికే ఎద్దుల్ని మేపినట్టు మేపడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసి పడేయాలి. ఎన్కౌంటర్ చేయాలని చెప్పి హిందూ సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళని బతకనిచ్చడానికి అవకాశం లేదు. హిందూ ఆడపిల్లల్ని, హిందూ సమాజాన్ని టార్గెట్ చేసి, అంటే ఒక వ్యవస్థనే వీళ్ళు టార్గెట్ చేసేది. కేవలం సౌజన్యం మాత్రం కాదండి, సౌజన్యం అనేది ఒక పావు. వీళ్ళ అసలు టార్గెట్ హిందూ ధర్మం. హిందూ ధర్మాన్ని నాశనం చేసి ఈ దేశం హిందూ దేశంగా మిగలకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు వీళ్ళంతా దేశ ద్రోహులు. వీళ్ళని ఇమీడియట్ గా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి, ఈ సాదిక్ అనేవాడిని ఇమీడియట్ గా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి, అదే విధంగా ఏవైతే ఆస్తులు అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకుంటారో అవన్నీ కూడా సౌజన్య పిల్లాడు ఎవరైతే ఉన్నాడో అతనికి అందేలా చేయాలని చెప్పి హిందూ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు మాలకొండయ్య గారు, అలాగే హిందూ సంఘం నాయకులు మౌనికా సుంకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ కూడా నమస్కారం. రైట్, నారాయణ గారు, అట్లు నారాయణ గారు, నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? వినబడుతుందండి. నారాయణ గారు, మీరేం చెప్తారు ఈ వ్యవహారానికి సంబంధించి? ప్యానెల్ లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రతి ఒక్కరు కూడా, ఈ ప్రతి ఆడబడుచు కూడా, మన తెలుగు వారు కానివ్వండి, మహిళామణులు, భారతదేశంలో ఉన్న అందరూ మహిళామణులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏదైనా సరే సెంటిమెంటల్ ఫూల్స్ లాగా ఒక్కసారి ఎవరికి కూడా లొంగిపోయి వాళ్ళు అడిగిందల్లా చేసేటువంటి మనస్తత్వాన్ని ఉండకూడదు. ప్రతి మహిళ కూడా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ తోటి ఉండాలి. ఇక్కడ మీరు మన అన్నగారు చెప్పినట్టుగా ఈ కేసుని ఇమీడియట్ గా ఎన్ఐఏకి ఇవ్వాలి, దుర్గా శ్రీరామ్ గారు చెప్పినట్టు. ఎందుకంటున్నానంటే, ఎన్కౌంటర్ చేసే ముందు ఇతనిని ఎన్ఐఏకి అప్పగించి అసలు ఎవరెవరు ఈ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళ నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉంది, ముందు ఆ నెట్వర్క్ ను ఫైండ్ అవుట్ చేస్తే గనక బాధితులు కూడా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ కంప్లైంట్లు గాని అవన్నీ ఇచ్చి కంప్లీట్ గా ఈ నెట్వర్క్ మొత్తాన్ని కానీ లాక్ చేయకపోతే ఈ స్లీపర్ సెల్స్ లాగా వీళ్ళు ఇంకా రాష్ట్రంలో గాని దేశంలో గాని ఎక్కడెక్కడ ఉండి ఇంకా చాలా ఫ్యామిలీస్ ని, చాలా మంది ఆడపడుచుల్ని వాళ్ళు నాశనం చేసే అవకాశం ఉంది. ఇది ఒక దేశద్రోహ నేరం అన్నమాట. మామూలుగా మనం ఎక్కడో వేరే దేశం వాళ్ళు మన బౌండరీ దాటి అలా వస్తారనుకుంటాం, కానీ వీళ్ళు మన దేశంలో ఉండి మన సిస్టమ్ ని, ఏదైతే మన సనాతన ధర్మం, మన భారత జాతి యొక్క గ్రౌండ్ లెవెల్ మన కుటుంబ వ్యవస్థ మీద వీళ్ళు చాలా దెబ్బ కొడుతున్నారు. ఇలాంటి దుర్మార్గుల్ని, దుష్టుల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఈ మాదిరిగా జైలులో పెట్టి మేపి వాళ్ళని బెయిల్ మీద వదిలిపెట్టకూడదు. ఇంకో పాయింట్, నేను రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులకి అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇలాంటి దుర్మార్గుడికి ఎవరు కూడా బెయిల్ వేయడానికి కానీ ఎలాంటి న్యాయ సలహా గాని ఇవ్వద్దండి. ఇలాంటి దుర్మార్గులకి న్యాయ సలహా ఇచ్చి మీరు బెయిల్ తీసుకొస్తే రేపు నీ ఇంట్లో జరగచ్చు, నా ఇంట్లో జరగచ్చు, ఇంకొకరి ఇంట్లో జరగచ్చు. ఇలాంటి దుర్మార్గపు వెధవలకి, మహిళా మండలకు కూడా ఇక్కడ ఈ ప్రైవేట్ స్కూల్స్ ముఖ్యంగా ఇంకో పాయింట్ చెప్పాలి మీకు. సౌజన్య గారి విషయంలో మీరు అక్కడ గమనిస్తే ఏమవుతుందంటే, ఆవిడ ఒంటరితనంగా ఫీల్ అవ్వడం వల్ల ఆవిడ ప్రపంచం అంతా వాళ్ళ అబ్బాయి ఎవరైతే సాదిక్ ఉన్నాడో, వాళ్ళ అబ్బాయి ఉన్నాడో ఆయన అవడం వల్ల ఏమైందంటే, ఆవిడ కంప్లీట్ గా అతని మీద ఆశలన్నీ పెట్టుకుని 24 hours ఆ అబ్బాయిని కాచుకొని ఉండడం, ఇలాంటి చేసినప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్లో కూడా ఏంటంటే తక్కువ జీతానికి వస్తారని ఎవరినంటే వాడిని అడ్రస్ లేని వాళ్ళని టీచర్లు గాను, పీఈటీ మాస్టర్లు గాను, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కి ఇవన్నీ కూడా నియమిస్తున్నారు. గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం ఉంది మనకి ఇక్కడ. కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను ఇంకోసారి కోరుకుంటున్నాను, ఎవరైతే ఈ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా తీవ్రంగా హెచ్చరికలు పంపించాలి గవర్నమెంట్. ఎవరినైనా రిక్రూట్ చేసుకునే ముందు తప్పకుండా పూర్వపరాలు చెక్ చేసి, ఈ సాదిక్ అనేవాడు సర్టిఫికేట్స్ కూడా ఫేక్ సర్టిఫికేట్స్ అంట, మరి అలాంటి ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్న వాడిని రైఫిల్ షూటింగ్ అని చెప్పి జాయిన్ చేసుకుని ఇంతటి ఘాతకానికి వాడు పాల్పడడానికి ఆ స్కూల్ కూడా ఒక కారణమైంది. అందుకు మేము ఏమంటున్నామంటే, ఈ గవర్నమెంట్ వారు అలాగే ప్రజలు కూడా ఇద్దరు కలిసి ఇలాంటి వాటిని ఐక్యంగా ఎదుర్కోవాలి. కేవలం గవర్నమెంట్ ఏం చేయలేదు, అలాగే మనం పబ్లిక్ కూడా ఏం చేయలేం. మనం కూడా దాన్ని కరెక్ట్ గా
అనాలిసిస్ చేసుకుని వీడిని ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కానీ అలాగే పేరెంట్స్ పిల్లలు ప్రతి ఒక్కరూ చూసుకొని చేయాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ఒక సాదా సీదా కేసు లాగా మూసేయడానికి ఎలాంటి సంబంధం లేదు. ఇమ్మీడియట్ గా ఈ కేసుని ఎన్ఐఏకి అప్పచెప్తే గానీ వాడు చూడండి ఇక్కడ ఎక్కడైతే ఈ అమ్మాయిది మరణ వాంగ్మూలం బయటపడిందో వాడు ఎక్కడి నుంచి రైట్ నారాయణ గారు డిస్కస్ చేద్దాం. మనకి ఇంకా గెస్ట్లు కూడా ఉన్నారు. మనతో పాటు డాక్టర్ యమునా పాఠక్ గారు జాయిన్ అయ్యారు, విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షురాలు. రైట్ యమునా పాఠక్ గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నమస్తే అండి. యమునా పాఠక్ గారు, కాకినాడలో జరిగినటువంటి సాదిక్ ఉదంతం, ఒక కుటుంబం మొత్తం కూడా వెళ్ళి గోదావరి నదిలో దూకేసినటువంటి పరిస్థితి. అంతకుముందు ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలి భర్తకు సంబంధించిన హత్య వ్యవహారంలో కూడా సాదిక్ పాత్ర ఉందనేటటువంటి అనుమానాలను స్వయంగా ఆమె తన సూసైడ్ నోట్ లో కూడా వెల్లబుచ్చినటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏం చెప్తారు? నమస్తే అండి. ఇది నిజంగా చాలా బాధాకరం. కానీ ఈ బాధాకరం అనే మాటతో మనం ఇంకా ఎన్నిసార్లు ఇలా డిబేట్లు పెట్టుకొని మాట్లాడదామో అని నాకు నిజంగా భయం వేస్తుంది. ఎందుకంటే ఇది మొదటి సంఘటన కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఆవిడ తన వాంగ్మూలాన్ని ఇచ్చి తను ఆత్మహత్య చేసుకోవడం కుటుంబంతో సహా మనం చూస్తూ ఉన్నాం. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అదే నగరంలో ఎంత మంది ఈ రోజు లవ్ జిహాద్ కి బారిన పడి, కానీ ఈ పదం వాడితే కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు, కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం అంటే ఈ రోజు మరి కొంతమంది ఒక మతానికి చెందిన వాళ్ళు హిందూ ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తున్నారా అంటే ఇది వాస్తవం. ఎందుకంటే కన్నీటి పర్యమైన అనేక కుటుంబాల కథలు మీకు ఆంధ్ర రాష్ట్రంలో, అటు తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం, దేశమంతా చూస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరుగుతున్న ఈ ధోరణి మనం అరికట్టాల్సిందే. ఇక్కడ నేనేమంటానంటే ఇప్పుడు ఇలా మాట్లాడితే మళ్ళీ వీళ్ళందరినీ పట్టుకొని ఒక మతం వారు వాళ్ళు వీళ్ళకి ఇదే పనా ఇంకా లేదా అంటే ఆ కడుపు కోత అనుభవించిన కుటుంబాలకు తెలుసు, అక్కడ పిల్లల్ని పోగొట్టుకున్న ఆడపిల్లల్ని పోగొట్టుకున్న ఆ కుటుంబాలకు తెలుసు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం దీనికి పరిష్కార దిశలో మాట్లాడాలి అంటే నేనైతే డెఫినెట్ గా అంటాను, ఈసారి వాళ్ళని మత పెద్దలు కూడా పిలిచి అసలు ఎందుకు మతం మారమని ఎందుకు ఇంతటి ఒత్తిడి అనేది చాలా క్లియర్ గా ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోతున్న ఏ వ్యక్తి కూడా ఒక వాంగ్మూలంలో అబద్ధాలు చెప్పే పరిస్థితి నేపథ్యం ఉండదు. మరీ ముఖ్యంగా ఆ అమ్మాయి తన పట్ల ఆ వ్యక్తి ఇంప్లిమెంట్ చేస్తున్న ఒక కోయర్సివ్ కంట్రోల్, అంటే ఇప్పుడు ఆ అబ్బాయి విషయంలో పిల్లాన్ని కిడ్నాప్ చేస్తానని బెదిరించడంలో కావచ్చు, ఆ అమ్మాయిని ఆ అమ్మాయికి ఎటువంటి స్వేచ్ఛ లేకుండా తన కాల్స్ రికార్డ్స్ ప్రతి తన బ్యాంక్ అకౌంట్స్ తో సహా కూడా ఇందాక నేను చదివాను ఆ వివరణలో భాగంగా కూడా ఇంతటి కంట్రోల్, ఒక కోయర్సివ్ కంట్రోల్ అనేది అతను ఉపయోగించడం మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. సో నేను ఇందులో ఒకటేనండి, ఇది రెపిటేటివ్ అఫెన్స్, ఇది అఫెన్స్ గానే మనం చూడాలి. రెపిటేటివ్ అఫెన్సెస్ ఎందుకు మారుతున్నాయి? మత ప్రాతిపాదికన మతం ఎందుకు మార్చుకో అన్నాడు. ఇంకొకటి ఇందాక వక్తలు మాట్లాడడం కూడా నేను విన్నాను. ఇది ఒక మహిళ ఎవరైతే కొద్దిగా పూర్తిగా కొంత ఇబ్బందులు గురవుతున్నారో, ఒక రకమైన మానసిక డిప్రెషన్ కి లోనవుతున్నారో, ఒక రకమైన కంజీనియల్ అట్మాస్ఫియర్ ఇంట్లో లేని పరిస్థితుల్లో ఆ ఆడవాళ్ళే లక్ష్యంగా సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం. మరీ ముఖ్యంగా మీరు చూస్తే ఇందులో చాలా పెద్ద వృత్తాంతం ఏంటంటే ఇతను పనిచేస్తున్న ఆ స్కూల్ లో పనిచేయడం, ఆ స్కూల్లో అతను జాయిన్ అవ్వడం, అతనికి అసలు ఎలా ఇస్తారంటే స్కూల్ యాజమాన్యం కూడా వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళు పనిచేస్తున్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వ్యక్తులు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి కండక్ట్ ఏంటి, వాడి క్యారెక్టర్ ఏంటి, ఇటువంటి చూసుకునే నేపథ్యం ఉంటుందా అంటే ఎంప్లాయీ కండక్ట్ అనేది వీళ్ళు చెక్ చేస్తారా చెక్ చేయరా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. అండ్ పిల్లలు సాఫ్ట్ టార్గెట్ గా ఇందులో అతను ప్రధానంగా కొడుకు ద్వారానే ఈ మహిళ ద్వారా చేరేందుకు అతడు చేసిన ప్రయత్నాలు అంతా ఇంత కాదు. అండ్ ఇప్పుడు ఇందులో కీలక అంశం ఏంటంటే ఈ మహిళ ఒక్కతేనా లేకపోతే అలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అని. అన్నిటికంటే ముఖ్యం ఆ అబ్బాయి. యమునా పాఠక్ గారు మీరు యాజ్ ఎ డాక్టర్ గా కూడా చెప్పాలి, ఎందుకంటే కుటుంబం మొత్తం కూడా విద్యావంతులానే కనిపిస్తున్నారు, చదువుకున్న వాళ్ళు. మీలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో కూడా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, కొంతమంది వ్యక్తులతో ఏ తరహా వ్యవహారాలు ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మనం గతంలో కూడా చూసాం. జిమ్ ట్రైనర్లుగా జిమ్ కు వచ్చే వారి పట్ల ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా చూసాం. ఆ వార్తలు కూడా హైలైట్ అయినటువంటి పరిస్థితి మనం గతంలో డిస్కస్ చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ చదువుకున్న కుటుంబం కూడా ఇలాంటి వాళ్ళలో పడుతూ ఉండడం, తర్వాత బలైపోతూ ఉండడం ఏ రకంగా అర్థం చేసుకోవాలి?
ఇక్కడ ఒకటండి, ఇక్కడ చదువుకున్న వాళ్ళు అనే అంశం కంటే ఆ మూమెంట్ లో ఆ వ్యక్తి పడుతున్న మానసిక సంఘర్షణ అనేది కీలకం. ఇక్కడ ఆ మానసిక సంఘర్షణలో తనకి తన కుటుంబం అంటే మరీ ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఒక ఇంట్రోవర్ట్ బిహేవియర్ మనకు కనపడుతోంది. ఎందుకంటే అమ్మాయి తొందరగా కూడా షీ వాస్ బీన్ టోటలీ కంట్రోల్డ్. అటు హస్బెండ్ నేపథ్యంలో కూడా ఇందాక నేను చదివితే నాకు అర్థమైంది ఏంటంటే ఒక హస్బెండ్ నేపథ్యంలో కూడా హస్బెండ్ తనని కంట్రోల్ చేయడము, అత్తమామలతో మాట్లాడనీయకుండా ఉండడము, తర్వాత తన రిలేటివ్స్ తో కూడా కనీసం మినిమం మాట్లాడనీయకుండా ఉండడం, అలాంటి నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. అండ్ చిన్నప్పటి నుంచి కూడా ఒక పరువు బాధ్యత అనే ఒకటి తనలో ఉండడము, తనలో జరుగుతున్న ఈ మానసిక సంఘర్షణకు తనకు ఒక తోడు నీడ లేకపోవడము, తనకు ఒక సహారా అంటే నేను ఒక సపోర్ట్ సిస్టమ్ లేకపోవడం ముఖ్యంగా ఇక్కడ కారణం ఏంటంటే నండి మనకి చెప్పడం చాలా సులువు. ఇంత చదువుకున్న కుటుంబం, ఇంత నేపథ్యం ఉన్న కుటుంబం, ఇంత అవగాహన ఉన్న కుటుంబాలు కూడా ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి చేస్తున్నారు అంటే డెఫినెట్ గా కూడా సపోర్ట్ సిస్టమ్ బలంగా లేదనే మనం చెప్పాలి. ఇంకా కూడా అక్కడ ఎటువంటి లక్కువనే ఉందో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా కూడా సపోర్ట్ సిస్టమ్ ఇన్ని అవగాహన ఉన్నా కూడా మనం తెలుసుకోలేకపోతాం. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్లే అదే నగరంలో నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ అమ్మాయి రేపు కాదు ఎల్లుండి అంటే ఒక 10-15 రోజుల్లో పెళ్లి ఉంది అనగా ఆ అమ్మాయి కాలేజ్ ఎగ్జామ్స్ రాస్తానని ఊరికి వెళ్ళడము, కాలేజ్ ఎగ్జామ్స్ రాస్తానని కాలేజీకి వెళ్ళి మళ్ళీ కాలేజీ నుంచి ఆ అమ్మాయి తిరిగి రాలేదు ఇంటికి. ఏమిటి అప్పటి వరకు కూడా పెళ్లి కుదిరింది, అన్ని అయిపోయినాయి, అంత సంసిద్ధంగా ఉంది, అమ్మాయి సంతోషంగానే ఉంది, బట్టలు కొనుక్కుంది, నగలు కొనుక్కుంది, పెళ్లికి సంసిద్ధమైంది, పెళ్లికి కూడా వెళ్ళడానికి సిద్ధపడింది, పెళ్లికి అన్ని ఓకే అయింది. రోజు ఎన్ఆర్ఐ ఉన్న అతని ఫియాన్సీతో మాట్లాడడం కూడా మనం చూస్తా ఉన్నాం. అన్ని జరిగిన తర్వాత కూడా పేరెంట్స్ కి కనీసం కనీసం అనుమానం కూడా అస్సలు లేకుండా ఆ అమ్మాయి ఒక ఇతర మతస్థుల పిల్లాడితో ఆ వ్యక్తితో ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత పేరెంట్స్ మీద కంప్లైంట్ పెట్టిందండి. అంటే అమ్మాయి అప్పటి వరకు కూడా తన మానసిక స్థితి బాగానే ఉందనుకున్న వాళ్ళు, ఎటువంటి రుగ్మతలు లేవు, బాగానే ఉంది. ఇది ఎందుకంటున్నానంటే సర్టెన్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ట్రిక్కీ అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న నేపథ్యంలో వీళ్ళు చాలా మానసికంగా హెల్దీగా ఉన్నారు, వీళ్ళకి ఇష్యూస్ లేదు అని చెప్పడానికి చాలా కూడా మనం చెప్పలేని పరిస్థితిలోకి నెట్టబడుతున్నాం. అంటే అప్పుడు చాలా సులువుగా కూడా తెలుసుకునే నేపథ్యం నుంచి ఈ రోజు నెట్టబడుతున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకుండాలి ఇప్పుడు ఇలాంటి సంఘటన కూడా ఇది మామూలు సంఘటన కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఒక ఆత్మవేదన పూర్తిగా కూడా మీరు ఆ ఒక లెటర్ చదివితే మీకు అర్థమవుతుంది కదా, మనకి ఇప్పుడు బయటకు వచ్చిన ఆ లెటర్ ఆధారంగానే మనం ఈ రోజు విశ్లేషించుకుంటున్నాం. సో అందులో కారణంగా మీరు చూస్తూ ఉంటే ఇక్కడ పూర్తిగా అబ్బాయి వాళ్ళ ఆ చిన్న పసివాడు వాడి మీద ఎంతటి ప్రభావం ఉంటుంది చెప్పండి. వాడు ఎంతలా కొట్టాడో, హింసించాడో, నా కొడుకుని చంపేస్తాడేమో. ఇంకోటి తన వద్ద అతనితో ఆవిడకున్న వ్యవహారాలు ఎటువంటి వాటికి బ్లాక్ మెయిల్ కి గురైంది, ఎటువంటి ఆధారాలు ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద టైం మన ఆడపిల్లలు బలైపోతోంది. వాళ్ళ పర్సనల్ విషయాలు వాళ్ళ కాస్తంత చక్కగా మాట్లాడితే నాకేమో ఆసరా అనుకుని వీళ్ళు మోసపోవడానికి కారణాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. మన ఇంట్లో వాళ్ళకంటే కూడా 4 తిట్లు తిన్నా, దెబ్బలు తిన్నా మన ఇంట్లో వాళ్ళని శ్రేయస్కరం కానీ బయట వాడు శ్రేయస్కరం కాదు. లేదు అంటే సపోర్ట్ సిస్టమ్ కి ఈరోజు కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, లేకపోతే చాలా వరకు చాలా వ్యవస్థలు కూడా ఉన్నాయి, అనేక ఎన్జిఓస్ కూడా ఉన్నాయి హు ఆర్ రెడీ టు ఆఫర్ హెల్ప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇస్ కన్సర్న్. సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ రోజు ఎవరో ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి వాడి ఒక ట్రాప్ లో పడ్డం అనేది. అండ్ మీరు ఇంకొకటి బిహైండ్ ద స్క్రీన్ వాడు చేస్తున్న రెక్కి ఎట్లాంటిది మీరు చూడండి. కొడుకు ద్వారా తన ఒక కాల్స్ ద్వారా వాళ్ళ వ్యక్తిగత స్థితిగతులు, వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యవహారాలు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక సోషల్ ఫైనాన్షియల్ అన్ని అట్మాస్ఫియర్ వీళ్ళు రెక్కీ చేయడము అంటే ఎంత తీవ్రంగా ఈ నెట్వర్క్ ఉంది. ఇది ఒక వ్యక్తి చేస్తున్న ఇది కాదండి. దేర్ ఈస్ డెఫినెట్లీ అ నెట్వర్క్. మనల్ని ఎవరు తిట్టుకున్నా కూడా దేర్ ఈస్ అ స్ట్రాంగ్ నెట్వర్క్. అండ్ మరీ ముఖ్యంగా నాకు కొంతమంది అధికారులతో సత్సంబంధం ఉంది, నేను ఇక్కడి నుంచి దేశం నుంచి కూడా వెళ్ళిపోతాను. ఇంకొకటి అతని యొక్క హస్బెండ్ హత్యకు కూడా సంబంధించి కూడా కొంత మెడిసిన్ వాడడం అని ఆవిడ చెప్పడం ఆ లెటర్ లో కూడా కీలకంగా మారుతుంది. అంటే డిస్కస్ చేద్దాం యమునా పట్ట గారు. మౌనిక గారు మీరేం చెప్తారు ఈ జరిగినటువంటి ఘటనకు సంబంధించి? నూకరాజు గారు తన కూతుర్ని ఒక మంచి అమ్మాయిలాగా పెంచారండి. అయితే ఆడపిల్లలు మంచి అమ్మాయిలుగా అంతకంటే ముఖ్యంగా మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిలుగా మారాలి. అంటే తనని తాను ప్రేమించుకునే అమ్మాయిలుగా మారాలి. సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్. యూజువలీ ఆడవాళ్ళు ఎప్పుడు భర్త మీద లేదా తండ్రి మీద, కొడుకు మీద ఇట్లా వాళ్ళ ప్రేమకి ఆధారంగా వాళ్ళని తీసుకొని జీవితాన్ని గడిపిస్తుంటారు, కానీ సెల్ఫ్ లవ్ మీద ఫోకస్ చేయరండి. సో అది చాలా ముఖ్యం. మనల్ని మనం ప్రేమించుకోవాలి.
మనం హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మన కోసం మనం టైం స్పెండ్ చేయాలి. మనం ఇట్లాంటివి చేస్తున్నప్పుడు మన తోటి ఆడవాళ్ళే మనని పిల్లల్ని పట్టించుకోదు అని ఉండొచ్చు, పట్టించుకున్నా సెల్ఫ్ కేర్ లేదు అని ఉండొచ్చు, సెల్ఫ్ కేర్ తీసుకుంటే సెల్ఫిష్ అని ఉండొచ్చు. ఎవరు ఎన్ని ఏమన్నా అన్నిటికంటే ముఖ్యంగా మహిళలు తనని తాను ప్రేమించుకోవాలి. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు, మన ప్రేమతోని మనం నిండి ఉన్నప్పుడు ఆ ప్రేమను మనం ఇంకొకరికి పంచగలం. కానీ మనమే ఇన్సెక్యూర్గా ఉన్నప్పుడు, మన పట్లనే మనకు ప్రేమ లేనప్పుడు ఎదుటి వాళ్ళని మనం ప్రేమించలేం. అది మన ఎక్స్టెన్షన్ అయిన మన బిడ్డల్ని కూడా మనం ప్రేమించలేం. కాబట్టి ప్రతి అమ్మాయి సెల్ఫ్ లవ్ మీద ఫోకస్ చేయాలి. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకోవడం వల్ల సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది, దాని నుంచి సెల్ఫ్ ఎస్టీమ్ వస్తుంది, దాంతోనే ఒక ధైర్యం వస్తుంది. భర్తతోని ఒకవేళ ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయితే ఆ మ్యారేజ్ తోని లైఫ్ ఎండ్ అయిపోదు. యూ కెన్ ఫైండ్ అవుట్ ద సెకండ్ లవ్. మళ్ళీ జీవితంలో సెకండ్ మ్యారేజ్లో మళ్ళీ సెకండ్ లవ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఆ సెకండ్ లవ్ కంటే ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం ఇష్టపడాలి, మన స్వాభిమానం కోసం మనం నిలబడాలి, మనకు ధైర్యంగా మనకు మనమే మన ధైర్యం చెప్పుకోవాలి. అప్పుడు మన బిడ్డలు కూడా ధైర్యవంతులుగా పెరుగుతారు. ఇక్కడ సౌజన్య ఒక మంచి అమ్మాయిలాగా పెరిగింది, కానీ మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిలాగా పెరిగి ఉంటే సాదిక్ని ఎట్లా నేను ఎన్కౌంటర్ చేస్తా, వాడిని ఎట్లా నేను ఎదుర్కొంటా అని ఆలోచించేది. కానీ ఆ అమ్మాయి ప్రతి క్షణం నలుగురు ఏమనుకుంటారు, మా నాన్నకి ఏం బాధ అవుతుంది అనే ఆలోచనలో ఉంది. అని నేను నా బిడ్డ కోసం నిలబడాలి, నా బిడ్డ కోసం నేను జీవించాలి అని ఆలోచించలేదు. కాబట్టి ఆమె సూసైడ్ అనే ఒక భయంకరమైన డెసిషన్కి వెళ్ళింది. ఎప్పుడైనా కూడా మన జీవితంలో సెకండ్ లవ్ అవసరమే లేదు. ఫస్ట్ లవ్లో మనం ఫెయిల్ అయినాము అంటే, ఒక మ్యారేజ్ బ్రేక్ అయిందంటే ఆడపిల్లలందరూ అదొక దురదృష్టంగా, వాళ్ళంత దురదృష్టవంతులు లేనట్టుగా, అసలు ఇంకా జీవితం అదే అయిపోయినట్టుగా ఫీల్ అవుతారు. ఈ థాట్ నుంచి బయటికి రావాలి. బయటకు వచ్చి ఒకవేళ మీ జీవితంలో సెకండ్ టైం మళ్ళీ ఒక పెళ్లి చేసుకొని మళ్ళీ ఒక ప్రేమను పొందే అవకాశం వచ్చినప్పుడు ఆ వ్యక్తి హిందూ అయ్యేలాగా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ముస్లిమ్స్ జోలికి వెళ్ళకూడదు. మీరు ఇంట్లో ఎలక్ట్రిక్ పనులు చేయించుకున్నా ముస్లింని పిలవకండి, మీరు ప్లంబింగ్ పని అయినా కూడా ముస్లింలకు ఇవ్వకండి, మీరు ఏ పని చేయించుకున్నా ఇవ్వకండి. ఎందుకంటే లీగల్గానే ఒక్కసారి ఒక ముస్లిం వ్యక్తి మీ ఇంట్లోకి వచ్చి నమాజ్ చేసిందంటే వక్ఫ్ కింద మీ ఇల్లు కూడా వాళ్ళకి వెళ్ళే ప్రావిధాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. పబ్లిక్ ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారా మౌనిక గారు? పూర్తిగా మతాన్ని ద్వేషించే విధంగా ఉంటుంది కదా ఇదంతా కూడా. పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు ఈ తరహాగా. ద్వేషించకండి, ప్రేమించండి. సాదిక్ లాంటి వాళ్ళు ఇట్లా చేస్తూ వెళ్తున్నా కొద్దీ మీ ఇంట్లో అయ్యే వరకు అనుభవించండి. అంటే ఒక ఇన్సిడెంట్ ని చూసి దాని నుంచి నేర్చుకోవడం ఒక పద్ధతి అవుతుంది, మనకు అనుభవం అయినాక నేర్చుకోవడం ఒక పద్ధతి అవుతుంది. ఎలక్ట్రిక్ షాక్ కొడితే చచ్చిపోతాము అనేది తెలుసుకొని థియరిటికల్ గా మనం జాగ్రత్తగా ఉండొచ్చు. లేదు నేను ఎలక్ట్రిక్ షాక్ వచ్చిన తర్వాత బ్రతుకుంటానా చచ్చిపోతానా టెస్ట్ చేసుకుంటానని అనుకుంటే అట్లా కూడా టెస్ట్ చేయొచ్చు. ఎందుకు రిస్క్ తీసుకోవాలి? మన దేశం 1947 అన్ని మతాల్లో వ్యక్తులు తప్పులు చేస్తున్నారు. ఒక వ్యక్తి చేసినటువంటి వ్యవహారాన్ని మొత్తానికి లేదంటే ఆ ప్రాంతం మొత్తానికి ఈ రకంగా మొత్తం అందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదు అనేటటువంటి వాదనలు ఉన్నాయి కదా, వాటికి ఏం చెప్తారు? ఈ ఆలోచన వల్లనే మనము ఆఫ్ఘనిస్తాన్ ని కోల్పోయినాం. ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు గాంధార్ అని మన గాంధారి పుట్టిన ప్రదేశం. ఈ మానసికతతోనే, అంటే ఇట్లాంటి ఆలోచన వల్లనే మనం 1947లో బంగ్లాదేశ్ ని కోల్పోయినాం. ఇదే మానసికతతో మనం పాకిస్తాన్, మనది సింధు ప్రాంతం, దాన్ని కూడా మనం కోల్పోయినాం. ఇదే మానసికతతో ఉంటే రేపు హిందుస్థాన్ ని కూడా మనం గజ్వే హిందీ చేస్తాం. అప్పుడు మనందరం సీదా పోయి హిందూ మహాసముద్రంలో దూకాలి. అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇటు పక్క పాకిస్తాన్ ఉంది, ఇటు పక్కన బంగ్లాదేశ్ ఉంది, అక్కడ పైన చైనా దంచి కొడుతుంది. ఇక మనకేమున్నది మిగిలింది? హిందూ మహాసముద్రంలోకి వెళ్ళాలి. జాగో హిందూ జాగో, దయచేసి ధర్మం పట్ల వారానికి కనీసం 2 గంటల సమయం ఇవ్వండి. మీ దగ్గరలో ఉన్న బజరంగ్ దళతోని, విశ్వ హిందూ పరిషత్తోని, సంఘ పరివార క్షేత్రాలతోని కలిసి నడవండి. లేదా మీరు దగ్గరలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో సభ్యులు అవ్వండి. ఇక్కడ నూకరాజు గారి ఫ్యామిలీ సౌజన్య చనిపోవడానికి కారణం వాళ్ళకంటూ పెద్ద కుటుంబం లేకపోవడం. మీకు ఆ పెద్ద కుటుంబాన్ని బీజేపీ గాని సంఘ పరివార క్షేత్రాలు గాని ఇస్తున్నాయి. దయచేసి రండి, వారంలో 2 గంటల సమయం
సమయం ఇవ్వండి ధర్మం కోసం, దేశం కోసం. ఒక పెద్ద కుటుంబాన్ని ఫామ్ చేసుకోండి. ఆ పెద్ద కుటుంబం మీకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది, ఒక భరోసాని ఇస్తుంది, మేమున్నామనే ఒక తోడునిస్తుంది. ఇట్లా వీళ్ళు చనిపోవడం అనేది మొత్తం హిందూ సమాజం ఫెయిల్యూర్. సౌజన్య భయంకరమైన లెటర్ చదువుతుంటే ఆమె హృదయం ఎట్లా ఫీల్ అయింది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము ఇట్లాంటి భరోసా కావాలి అంటే ఈ సంస్థలతో కలిసి వారంలో 2 గంటల సమయం ఇవ్వాల్సిందే. ఇంకా వేరే ఎలాంటి ఆప్షన్ లేదు. తన్ మన్ ధన్ ఏదో ఒక రూపంలో సంఘ పరివార క్షేత్రాలతో కలిసి పనిచేయండి. ఐ అర్జ్ ఎవ్రీ హిందూ ఫ్యామిలీ, ప్లీజ్. మనకు చిన్న చిన్న ఫ్యామిలీస్, మనమిద్దరం మనకిద్దరు పిల్లలు అనే నేరేటివ్ తో మనము కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నాం. కాబట్టి మనము ఒక పెద్ద ఫ్యామిలీని చేసుకోవాలంటే పరివార క్షేత్రాలతో కలిసి పనిచేయండి. బజరంగ్ దళ్ లో జాయిన్ అవ్వండి, విహెచ్పి లో జాయిన్ అవ్వండి ప్లీజ్. రైట్. మాలకొండయ్య గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఓకే సార్, బాగుంది. మాలకొండయ్య గారు, మీరేం చెప్తారు సార్? నమస్తే. ముందుగా మీకు, అదేవిధంగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు, డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఇవాళ కాకినాడలో చాలా పెద్ద ఎత్తున హిందూ సమాజం, హిందూ చైతన్య వేదిక పేరుతోటి పెద్ద ఎత్తున హిందువులందరూ కూడా రోడ్డెక్కి ఏదైతే సాదిక్ ఖాన్ విషయం మీద ఇలాంటి పరిస్థితులు మరొకసారి ఉండకూడదు అనే ఆలోచనతోటి హిందువుల యొక్క పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. కలెక్టర్ గారిని కలవడం జరిగింది, ఎస్పీ గారిని కలవడం జరిగింది. వారు ఈ సాదిక్ ఖాన్కు ఉన్నటువంటి విషయాలు, చాలా విషయాలు ఎంక్వైరీ చేస్తున్నటువంటి అధికారులు, వారికి చాలా విషయాలు వారి దృష్టికి వచ్చుంటాయి. కానీ మేమందరం కూడా ఇవాళ ఈ హిందూ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు గారి నాయకత్వంలో హిందూ సంస్థలందరితో కలిసి మాట్లాడినప్పుడు వారు చెప్తున్నటువంటి విషయాలకి వారు ఎంక్వైరీ చేస్తున్న అధికారులు కాబట్టి ఇవాళ ఎస్పీ గారిని, పోలీసు వ్యవస్థని, ఎక్కడెక్కడో దాగి ఉన్నటువంటి వ్యక్తిని టెక్నాలజీ ఉపయోగించి పట్టుకున్న సందర్భంగా మా జిల్లా ఎస్పీ గారిని, వారిని కూడా అభినందిస్తున్నాం. కానీ వారు విచారణ చేస్తున్నటువంటి అంశాలతో పాటు మరికొన్ని విషయాలను కూడా విచారణలోకి తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. వారు తప్పనిసరిగా ఆ విధంగా మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. కాకపోతే మన యొక్క డిమాండ్, ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఈ యొక్క సాదిక్ ఖాన్ విషయంలో చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ అందులో ప్రధానమైనటువంటి ఎపిసోడ్ ఏంటంటే, సౌజన్య గారు రాసినటువంటి సూసైడ్ నోట్. నన్ను బలవంతంగా మత మార్పిడి చేసే విధంగా ఒత్తిడి తెచ్చారు, నన్ను ఖురాన్ చదవమన్నారు అనేటటువంటి ఈ యొక్క నోటుని ఆధారంగా ఇది ఒక కాకినాడే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రాంతాల్లో ఇటువంటి జరుగుతున్నాయనేటువంటి విషయం హిందూ చైతన్య వేదిక కాకినాడ కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రానికి కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇవాళ కాకినాడలో జరుగుతున్నటువంటి విషయాల్ని ఎందుకు ఇంత పెద్ద విషయంగా గుర్తిస్తున్నాము, ఎందుకు అవసరం ఉందంటే ఖచ్చితంగా అవసరం ఉందని చెప్తున్నాను నేను. ఇందాక మీడియా దగ్గర చెప్పాము, అధికారులకు చెప్పాము. అధికారులు కూడా వాస్తవాలు, కాకినాడలో గతంలో జరిగిన విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం తేలిగ్గా తీసుకోవద్దు. మీరు అధికారులు, మీకు చాలా పవర్ ఉంది, ఆ విధంగా మీరు జరుగుతున్నటువంటి విషయాలు, మేము చెప్పిన విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని ఎంక్వైరీ చేయండి అనే విషయం స్పష్టంగా చెబుతూనే మనం గతంలో చూసాం. కాకినాడలో సంవత్సరం క్రితం ఒక పెద్ద ర్యాలీ నిర్వహించినప్పుడు విదేశాల జెండాలు ఎగరవేసి కాకినాడలో ఒక వాతావరణాన్ని, భయాందోళనకైన వాతావరణాన్ని తీసుకురావడానికి కారకులు ఎవరు? మైనారిటీ ముస్లిం సోదరులు కాదా? అదేవిధంగా కాకినాడలో ఉండేటటువంటి అనేక విషయాల్లో మదర్స్ ఏం నడుస్తున్నాయి, ఎప్పుడైనా అధికారులు ఎంక్వైరీ చేశారా? ఈ విషయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పాం. అదేవిధంగా ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద కాకినాడలో అనేక సందర్భాలు గుర్తు చేసుకోవాలి. మనం ఇవాళ మనకి వందే మాతరం వేదిక ఆధారంగా కాకినాడలో పాడుతుంటే నేను వందే మాతరం పాడనని చెప్పి కాకినాడ వేదిక దిగిపోయి వెళ్లిపోయినటువంటి వ్యక్తుల యొక్క అనుచరులు కావచ్చు, వారి యొక్క వారసులు కావచ్చు, కాకినాడ నడిపోతున్న జిల్లా గ్రంథాలయానికి వారి పేరు ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గతంలో 2 చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్టాలని సిఏఏ లేదా ఎన్ఆర్సి, అవి ఎందుకు తీసుకొచ్చారు? దేశ భద్రత కోసం, దేశంలో ఉన్న చట్టాల కోసం, దేశంలో ప్రజలకు ఒక విధమైనటువంటి
సెక్యూరిటీ ఇవ్వడం కోసం మతాలు అనేటటువంటి లేకుండా భారతీయులుగా మనం అంతా ముందుకు వెళ్ళాలనేటటువంటి ఆలోచన కోసం. కానీ ఆ రోజుల్లో పెద్ద ఎత్తున 3 నెలలు 4 నెలలు టెంట్లేసి ఉద్యమాలు చేసి ఎన్ని ప్రాంతాల నుంచి ఏ ప్రాంతాల నుంచి ఎవరెవరిని తీసుకొచ్చారో తెలియదు. 3 నెలలు 4 నెలలు కాకినాడలో ప్రజలందరికీ హిందువులందరినీ కూడా భయపెట్టే విధంగా ఉద్యమాలు జరిగాయి. మరి అధికారులు ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళంతటా 3 నెలల తర్వాత వాళ్లే తీసేశారు తప్ప ఎటువంటి చర్యలు కనపడలేదు. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కేసు యొక్క పూర్వ వివరాలను తీసుకున్నట్టయితే ఈ సాదిక్ ఖానే కాకుండా వీరి అనుచరులు చాలా మంది ఉన్నారు. వారందరూ ఏ ఏ పనుల్లో ఉన్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఎంక్వైరీ దృష్టిలో తీసుకెళ్లాలని చెప్పి, అలా తీసుకెళ్లిన పక్షంలో మేము ఈ యొక్క హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ కేసుని కేంద్ర పరిశీలన సంస్థ తీసుకోవాలనేటటువంటి విషయం కూడా ఒక్క నిమిషం క్లోజ్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా హిందూ సమాజం బయటకు వచ్చింది, హిందూ సమాజం చైతన్యమైంది. ఇవాళ హిందువుల్లో ఒక ఐక్యత పెరిగింది. ప్రభుత్వం కూడా దీని మీద స్పందించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వంలో మేము భాగం అయినప్పటికీ కూడా ఇలాంటి విషయాల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఖచ్చితంగా తీసుకెళ్లడం కోసం హిందూ సమాజం ముందుకెళ్తుంది. హిందూ సమాజానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. ఒక్క విషయం అండి, నేను కూడా విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షులుగానే మాట్లాడుతున్నాను. హిందూ సమాజంలో ఐక్యత ఉంది, హిందూ సమాజంలో చైతన్యం ఉంది. కానీ మన పిల్లలు మాత్రం మన పిల్లలు వినపడుతుందండి క్లియర్ అండి, కంటిన్యూ. కానీ మన పిల్లలు మాత్రం మనతో చక్కగా నమ్మకంగా ఉన్నట్టే ఉంటారు. చక్కగా ఎటువంటి వాళ్ళకి కనీసం ఒక అయోట్ ఆఫ్ ఇది కూడా కనపడదు, డిఫరెన్స్ కనపడదు. వాళ్ళు బాగానే ఉన్నట్టు ఉంటారు, చక్కగా ఉంటారు, పెళ్లిళ్ళు కొప్పుకుంటారు, మనం చెప్పిన మాట కొప్పుకుంటారు. కానీ ఆ సమయం వచ్చేసరికి మాత్రం తల్లిదండ్రులని హిందూ అంటే మన ధర్మాన్ని వదిలేసి సునాయసంగా అన్యమతస్థుడితో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. 1, 2 మతం మార్చుకుంటున్నారు. 2, 3వ అంశం తల్లిదండ్రుల మీదే నేరస్తులుగా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇస్తున్నారు. హిందూ సమాజం ఏం చేయగలుగుతుంది? హిందూ పెద్దలు ఏం చేయగలుగుతాం? మనం అందరం ఏం చేయలేము. చట్టం చెప్తుంది 18 ఏళ్ల తర్వాత అమ్మాయి తన ఇష్ట ప్రకారంగా ఎవరితో అయినా ఎలాగైనా ఉండొచ్చు, పెళ్లే చేసుకోనక్కర్లేదు. ఇక చాలా చట్టాలు వచ్చాయి, పనికిరాని కొన్ని పనికిరాని చట్టాలు వచ్చాయి. హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొన్ని పనికిరాని చట్టాలు కూడా వచ్చాయి. కాబట్టి విత్ హెవీ హార్ట్ ఐఎమ్ సేయింగ్ దిస్, ఇక్కడ మొదటిగా మేల్కొల్పు రావాల్సింది ముందు కుటుంబ క్షేత్రంలో పరివర్తన అనేది చాలా ఖచ్చితంగా రావాలి. దానికోసం మరో ఎటువంటి ప్రణాళికలు చేయాలి అనేది ఒకటి ఆలోచిస్తే, సమాజాలే వెళ్లి కుటుంబాలకు వెళ్లి చెప్పి అమ్మ మీ పిల్లల్ని ఇలా పెంచండి అంటే మా పిల్లలకి మీరు చెప్పడానికి అనే పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉన్నారు. ఒకటి, లెట్ us అండర్స్టూడ్ ఇన్ ప్రాక్టికల్ సెన్స్. ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ క్రైమ్ ఇట్స్ అన్ అఫెన్స్. నేనైతే ఇది ఒక అఫెన్స్ గా చూస్తున్నాను. మతపరమైన అంశం కంటే కూడా ఒక అఫెన్స్ గా నేను చూస్తున్నాను. డెలిబరేట్ ప్రీ ప్లాన్డ్ హారిబుల్ అఫెన్స్ ఇది ఒకటి. నెక్స్ట్, ఇటువంటి కీలక అంశాల్లో మతం మారు అని ఆ అమ్మాయి ఇప్పుడు లిఖిత పూర్వకంగా, ఇది ఊహాగానాలు కాదు, లిఖిత పూర్వకంగా ఒక మనిషి చనిపోతున్నప్పుడు తన ఒక వాంగ్మూలం ఇచ్చింది. ఏంటి? నన్ను బలవంతంగా మతం మారమన్నాడు, కొట్టాడు, తిట్టాడు, ఇవన్నీ చదవమన్నాడు అని ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఫోరెన్సిక్ ఆధారాలు కూడా ఫోరెన్సిక్ కూడా పంపించి ఇవన్నీ కూడా నిర్ధారణ అయితే, నేను ఒకటే చెప్తున్నాను, మీరు అన్య మతస్థులకు సంబంధించిన మత పెద్దల్ని కూడా పిలవండి. ఎందుకంటే టుడే వీఆర్ లివింగ్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ. మనం ఎంత మాట్లాడుకున్నా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చట్టం ఏం చెప్తుంది, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అనేది మనం ఖచ్చితంగా వినాల్సింది. కాబట్టి ఇక్కడ మనకి పరిష్కార దిశలో పరిష్కారం రావాలి అంటే ఆ మత పెద్దల్ని పిలవండి, వాళ్ళని కూర్చోబెట్టండి. ఇలా మతం మార్పించి అమ్మాయిల్ని వేధించడం మరి ఖురాన్లో ఏం చెప్పబడుతోంది, ఖురాన్లో ఏం చెప్తున్నారు? మీరు మీ వాళ్ళని పిలిచి మందలించండి. ఇటువంటి కేసులు దినదినం పెరుగుతున్నాయి. మతం మీద విశ్వాసంతో, మతం మీద ఇష్టంతో ఒక మతం మారితే వాడి వ్యక్తిగతం అవుతుంది. కానీ ఈ రోజు మత మార్పిడి చేసి డెలిబరేట్ గా, ఫోర్స్ఫుల్ డెలిబరేషన్ గా, హింసాత్మకంగా ఒక మహిళను తన స్వేచ్ఛను ముందుగా ఇక్కడ ఒక మహిళ స్వేచ్ఛని అడ్డుకుంటున్నట్టు, మహిళ స్వాతంత్రాన్ని అడ్డుకుంటున్నట్టు, మహిళ అమ్మతనాన్ని కూడా ఆడుకున్నాడు వాడు. కాబట్టి మానవతా సంబంధాల్ని దిగజార్చాడు వాడు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఒక మతంలో ఉన్నాడు కాబట్టి ఆ మతాన్ని మనం మాట్లాడుతున్నాం కాబట్టి దాన్ని హోలిస్టిక్ గా మనం ప్రెజెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇఫ్ వి వాంట్ సొల్యూషన్.
లేదంటే ఇది ఒక హిందూ ముస్లిం వివాదంగానే మారుతుంది తప్పించి మనకు సొల్యూషన్స్ రావు. సొల్యూషన్స్ రావాలంటే పిల్లలంటే మత పెద్దలని కూర్చోబెట్టండి. ఏమిటయ్యా మరి ఇలా మతం మార్చమని 1 కాదు 2 కాదు. ఈ రోజు కాకినాడ నగరం, కాకినాడ పట్టణం తీసుకుంటే కోకొల్లలుగా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మరి మత పెద్దలు కూర్చొని దీనికి పరిష్కారం ఇవ్వకపోతే రేపొద్దున ఇది కమ్యూనల్ గానే మారుతుంది. ఈ రోజు మంచి వాళ్ళు అన్ని మతాల్లో ఉన్నారు, అన్ని దేశాల్లో ఉన్నారు, ప్రపంచం అంతా మంచి చెడు ఉంది. సో ఈ రోజు కొంతమంది చేసే పనులకు మనం అందరినీ అనలేము. దట్ ఈస్ అన్డెమోక్రటిక్. మనం ఈ రాజ్యాంగాన్ని నమ్మాం కాబట్టి, ఈ రాజ్యాంగం అదే చెప్తుంది కాబట్టి అది చెప్పినప్పుడు వాళ్ళని కూడా పిలవాల్సిన అవసరం మనకుంది. వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. ఈ రోజు హిందూ చైతన్య వేదికలుగా మనం కాదు, వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు నోరు తెరవాలి, వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళు కూడా ఇలాంటి డిబేట్స్ లో పాల్గొని అసలు ఇలా చేస్తే బలవంతంగా మతం మారుస్తే వాళ్ళ మతం ఒప్పుకుంటుందా, అది మతం మారినట్ట, అలా మారితే వాడిని బహిష్కరించాలి ఆ మతం నుంచి. వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి మనల్ని. ఎందుకంటే ఇది హ్యూమన్ రైట్ వైలేషన్. ఇది ఒక మహిళ స్వేచ్ఛాన్ని అడ్డుకుంటున్న ఒక వైలేషన్. ఇట్స్ సివియర్ వైలేషన్. ఇది చట్టరీత్యా నేరం. ఇది అన్ని రకాలుగా మానసికంగా, శారీరకంగా, ఇమోషనల్ గా మనిషిని బ్లాక్ మెయిల్ చేసి, హింస పెట్టి, అబ్యూస్ చేసి, ఆఖరికి ఆ మనిషి ఇంకా ఎటువంటి దారి కూడా దొరకనంత పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ఆసరా అయిన మొగుడుతో ఇబ్బంది అయినా కూడా, ఆ మహిళ భర్తతో ఇబ్బంది అయినా కూడా అతన్ని కూడా చంపేసిన పరిస్థితుల్లో రాసింది. కాబట్టి ఆఖరికి తల్లి తండ్రి, ఎందుకంటే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు వీకే చనిపోలేదు. వాళ్ళు భయంతో, అంటే రేపు పొద్దున వాళ్ళకి పరిష్కారం దొరక్క, సపోర్ట్ సిస్టమ్ లేక అధికార యంత్రాంగాన్ని అప్రోచ్ అవుతే కొంతమంది అధికారులు కూడా అతనితో ట్రైనింగ్ తీసుకుంటున్నారని ఇందాక అందరూ మనం చదవడం చూసాం. అంటే అధికారుల్ని అప్రోచ్ అవుతే కూడా అధికారుల నుంచి మాకు ఎటువంటి సహాయం రాదు. సిస్టమ్ లో ఏ సంఘాల పెద్దల దగ్గరికి వెళ్ళినా మాకు ఎటువంటి సపోర్ట్ రాదు. వాళ్ళు ఊరికే ఆత్మహత్య చేసుకోలేదు, వాళ్ళు సిస్టమ్ లో ఫెయిల్యూర్ ని చూశారు, అడ్మినిస్ట్రేషన్ లో ఫెయిల్యూర్ ని చూశారు. ఒక సపోర్ట్ సిస్టమ్ కుటుంబమే కాదు, కుటుంబం బయట కూడా నిజంగా కూడా ఒక నిరాశ్రయులయ్యి ఎవరు కూడా నా గోడు వినలేని పరిస్థితి. కనీసం నేను ఎక్కడికైనా వెళ్తే కూడా అక్కడ కూడా నాకు న్యాయం జరగదు అని తేల్చుకున్నాక వాళ్ళు చనిపోయారు. అటు ఇంట బయట సిస్టమ్ ఫెయిల్యూర్ తో వాళ్ళు చనిపోయారండి. ఇది చిన్న విషయం కాదు. ఇక్కడ అంటే బయటకి వెళ్తే ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా వ్యవస్థల ఫెయిల్యూర్ ని మనం గుర్తించాలి. ఖచ్చితంగా 3 వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ, హిందూ సమాజం 3 ఫెయిల్ అయినాయి. ఈ 3 ఫెయిల్ అవ్వబట్టే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇందాక మన మిత్రుడు కాకినాడ నుంచి చెప్పినట్టు, కాకినాడలో గత సంవత్సరం లోపే అంతా ఈ మొత్తం ఈ విదేశీ జెండాలు ఏవైతే మన దేశానికి వ్యతిరేకమైన జెండాలు ఉన్నాయో వాటిని పెట్టుకుని కొన్ని వందల మంది ర్యాలీ చేశారు. ర్యాలీ చేస్తే హిందూ సంఘాలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాయి ఎస్పీకి. ఇస్తే రాజకీయ వ్యవస్థ దాన్ని సర్దుబాటు చేసేసి దానికి కేసులు కాకుండా చూశారు. దానివల్ల ఈ రోజు ఆ అమ్మాయి వెళ్ళటానికి భయపడింది. ఈ రోజు అంటే పోలీసులే అంత విదేశీ జెండాలు, మనకి ఎగ్నెస్ట్ గా ఉన్న జెండాలు ఎగరేస్తున్న వందల మందిని చూసి చూడనట్టు వదిలేస్తే ఇంకా నన్నేం చూస్తారులే అని ఆ అమ్మాయి భయపడి ఇప్పుడు ఆ ఫ్యామిలీ అంతా చనిపోయింది. దానికి కారణం పోలీస్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ. దీనికి సమాధానం చెప్పాలి. పోలీసులు ఈ రోజు అతనితోటి నేర్చుకుంటున్నారు, రైఫిల్ షూటింగ్ నేర్చుకుంటున్నారంటే అసలు ఏ వ్యవస్థలో మనం బతికున్నామండి? వాడు ఎవడు అసలు? వాడి దగ్గర పోలీసులు నేర్చుకోవడం ఏంటి అసలు? వాడి దగ్గర నేర్చుకుంటున్నారంటే ఏంటి అసలు? ఏం జరుగుతుంది అసలు? విశాఖపట్నంలో కూడా ఇలాగే ర్యాలీ చేశారు. అప్పుడు రాజకీయ వ్యవస్థ దాన్ని సర్దుబాటు చేసేసింది. మైనారిటీ అప్పీస్మెంట్ పాలసీ. హోమ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడరండి? హోమ్ మినిస్టర్ అనిత గారు ఇప్పుడు దాకా ఎందుకు మాట్లాడరు? అయిందానికి కాందానికి జగన్ 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 అని ఆవిడ హోమ్ మినిస్టర్ ఫెయిల్యూర్ కదా ఇది? దీని మీద కనీసం మాట్లాడడం కానీ, కనీసం సానుభూతి చూపించడం కానీ ఏంటి? మైనారిటీ అప్పీస్మెంట్ పాలసీలు మీరు రేపొద్దున ఎలక్షన్స్ జరగబోతున్నాయి, లోకల్ ఎలక్షన్స్ అని చెప్పి మాట్లాడకుండా కూర్చుంటుందా మొత్తం వ్యవస్థ అంతా? ఏం చెప్తున్నారు మీరు? ఏం మెసేజ్ ఇస్తున్నారు హిందూ సమాజానికి మీరు? కాబట్టి ఏంటంటే టోటల్ గా హోమ్ మినిస్ట్రీ ఫెయిల్యూర్, పోలీసుల ఫెయిల్యూర్ వల్ల ఈ రోజు అమ్మాయి భయంతో చచ్చిపోయింది. ఆ కుటుంబం మొత్తం భయంతో చచ్చిపోయింది. మనకి ఆ అమ్మాయికి కానీ ఎవరికైనా కానీ ఇబ్బంది కలిగితే ఎవరి దగ్గరికి వెళ్తారు? పోలీసుల దగ్గరికి వెళ్తారు. ఆ పోలీసులే అతని ఆధ్వర్యంలో ఉన్నారంటే మొత్తం వ్యవస్థ అంతా కూడా మైనారిటీల ఆధ్వర్యంలో నడుస్తోంది. వాళ్ళు చెప్పినట్టు నడుస్తోంది అంటే ఇంకా ఎలా బతుకుతారు ఈ దేశంలో హిందువులు?
అందుకని అమ్మాయి చనిపోయింది, ఆ కుటుంబం మొత్తం చనిపోయింది. అలాగే హిందూ సమాజంగా మనందరం అమ్మాయికి భరోసా కల్పించడంలో ఫెయిల్ అయ్యాం, ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాం. ఇప్పటిదాకా ఎవరి దగ్గరికి వెళ్తే మనకు అందుబాటులో ఉంటారు, మన గోడుని వినిపించుకుంటారు అన్నది ఒక భరోసాని ఇవ్వడంలో హిందూ సమాజం ఫెయిల్ అయింది. మన కుటుంబ వ్యవస్థ ఫెయిల్ అయింది. ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ పోవడం వల్ల ఈ రోజు ఈ దుస్థితి వచ్చింది. ఈ వ్యవస్థలన్నీ కూడా సరిగ్గా పనిచేసి ఉంటే ఈ రోజు ఆ కుటుంబాన్ని మనం రక్షించుకుని ఉండేవాళ్ళం. కాబట్టి ఇలాంటి వాళ్ళని మీరు ప్రోత్సహిస్తూ, విదేశీ జెండాలని ఎగరేసే వాళ్ళని మీరు ప్రోత్సహిస్తూ ఈ రోజు అక్కడేదో అమ్మాయి చనిపోయింది అయ్యయ్యో అయ్యయ్యో అంటే ఎవ్వరు నమ్మే పరిస్థితిలో లేరు. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి, పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత వహించాలి. అమ్మాయి కూడా ఎందుకు భయపడింది కాబట్టి ఏంటంటే ఇలాంటివి చూస్తూ ఊరుకోవడం అనేది కనుక. ఇక్కడ ఆఖరి విషయం ఏంటంటే మనం వెళ్ళి వాళ్ళని బతిమాలటం, ఇళ్ళని బతిమాలటం వాళ్ళకి ఆ రోజు ఈ రోజు వాళ్ళందరూ ప్లాన్డ్ గా చేయకపోతే ఈ రోజు ఇస్లాం సమాజం ఎంతగా విస్తరించదు ఈ దేశంలో, క్రిస్టియన్ సమాజం ఎంతగా విస్తరించదు ఈ దేశంలో. వాళ్ళు కావాలని చేస్తున్నారు, కావాలని ఒక ఎజెండాతో చేస్తున్న వాళ్ళని వెళ్ళి బతిమాలి బాబు ఏంటమ్మా ఇలా జరుగుతుంది అంటే ఎవడింటాడండి? ఇదంతా ప్లాన్. మనం ఒక సాదిక్గా చూడకూడదు. ఇక్కడే మనం పొరపాటు. సాదిక్ అనేవాడు ఒక పావు మాత్రమే. దీని వెనకాల పెద్ద వ్యవస్థ నడుస్తోంది. అటు మత మార్పిడిలో ఒక్క సమాజాన్ని ముస్లింలు మాత్రమే మార్చట్లా, క్రిస్టియన్స్ కూడా మత మార్పిడి చేస్తున్నారు. ఈ మత మార్పిడి అనేది కావాలని చేస్తున్న ఒక ఎజెండా ప్రకారం చేస్తున్న దాన్ని మనం బతిమాలితే ఎలా కుదురుతుంది? కాబట్టి దీనికి మన సమాజాన్ని మనకు భరోసా కల్పించాలి. మీకు మేము ఉన్నామన్న భరోసాని కల్పించడంలో మనందరం ఫెయిల్ అయ్యాము. ఇది నేను కూడా ఒప్పుకుంటున్నా, నా ఫెయిల్యూర్ గా కూడా నేను ఒప్పుకుంటున్నా. కాబట్టి మనం మార్చుకొని మనం ఒక హిందువులకు ఒక భరోసా కల్పించగలిగితే కనుక ఖచ్చితంగా ఆ అమ్మాయి ఈ రోజు ధైర్యంగా నిలబడి ఉండేది అనేది నా ఉద్దేశం. ఓకే శ్రీరామ్ గారు. మౌనిక గారు మీరు ఏం చెప్తారు? ఎవరు ఫెయిల్యూర్ ఉంది అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఈ వ్యవహారంలో మొత్తం ఒక కేసు కాదు, అతను ఆమెని ట్రాప్ చేయడం దగ్గర నుంచి చివరికి భర్తను చంపారనేటటువంటి ఆరోపణలు, క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులతో సహా ఆస్తి పత్రాల వరకు మొత్తం ఆస్తి అంతా కూడా తీసుకున్నారనేటటువంటి ఆరోపణలు, చివరికి ఆత్మహత్యకు పురిగొల్పడం, మొత్తం ఒక్క క్రైమ్ అయితే ఇందులో లేదు, చాలా క్రైమ్స్ అయితే ఇంక్లూడ్ అయినటువంటి పరిస్థితి. ఇంత జరుగుతున్నా, ఇన్నేళ్లుగా ఇదంతా జరుగుతున్నా కూడా బయటకు వచ్చి అయితే చెప్పుకోలేకపోయారు. చివరికి చావు మాత్రమే శరణ్యం అనుకున్నారు, అది కూడా కుటుంబం మొత్తం కూడా. ఎవరు ఫెయిల్యూర్ అనుకోవాలి? ఇదే సిచ్యువేషన్ ఒక ముస్లిం కుటుంబానికి ఒక హిందూ వ్యక్తి చేయగలడండి? చేయలేడు. ఎందుకంటే సహజంగా ఒక హిందూ క్రిమినల్ మైండ్ సెట్ ఉంటుంది కానీ రిలీజియస్ క్రైమ్స్ చేయడు. ఆ శత్రుబోధతోనైతే ఏ హిందూ పనిచేయడు. ఇదే ఆ ఎడారి మతాల్లో ఉన్న శత్రుబోధకి నిదర్శనం అండి. ఇక్కడ అమ్మాయిని ప్రేమించి భర్తను చంపేసిండు అని అంటే అమ్మాయి మీద కనీసం ప్రేమను ఉండాలి, అట్లా కూడా లేదు. అంటే పచ్చగా ఉన్న కాపురంలో భర్తను చంపేసి ఆ అమ్మాయిని విధవను చేసి అట్లాంటి ఏ ఆధారం లేని మహిళను ఇంకా టార్చర్ చేసుకుంటూ, ఆ టార్చర్ తక్కువైనట్టు మతం మార్చుతూ, ఈ మతం మారడానికి ఆమె నిరాకరిస్తున్న సమయంలో ఆమె బిడ్డను చంపేస్తా, టెర్రరిస్టులకు అమ్మేస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇది ఖచ్చితంగా మతోన్మాదమే. ఇది ఏ హిందూ అమ్మాయికైనా నేర్చుకోవాల్సిన విషయము. నాగరాజు అనే ఒక హిందూ దళిత బిడ్డ అశ్రీన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నడి రోడ్డు మీద ఆ అమ్మాయి అన్నదమ్ములు వచ్చి చంపేశారు. ఇది మనం ఎక్కడన్నా చూస్తామా? హిందువులు చేయలేరు. ఎందుకంటే దాన్ని శత్రుబోధ అనేది హిందూకు లేదు. శత్రుబోధ లేకపోయింది, కనీసం ధర్మబోధ అన్న నేర్చుకోవాలి. ఇప్పుడు హిందువులు ధర్మబోధ, హిందూ సమాజ బోధ అనేది నేర్చుకొని హిందూతోని కలిసి ఉండడం, కుల ప్రాంత భాషకు అతీతంగా హిందూగా జీవించే స్పృహలోకి హిందూ రాకపోతే రేపు 1947లో మనము హిందువులు పాకిస్తాన్ లో 27% ఉండే, ఇప్పుడు 6% అయినారు. మనం అప్పుడు సేవ్ పాకిస్తానీ హిందూస్ అన్నాం. మొన్న కూడా షేక్ హసీనా బంగ్లాదేశ్ లో దిగిపోయిన తర్వాత దళిత హిందూ దీపు వ్యక్తిని సజీవంగా చంపేసినప్పుడు సేవ్ బంగ్లాదేశీ హిందూస్ అని అన్నాం. ఇప్పుడు భారతదేశంలో కూడా వీళ్ళందరినీ కాపాడుకోవడం కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చినాం. ఎందుకంటే భారతదేశంలో కాస్త కూస్త హిందువులు మనం ఎక్కువ ఉన్నాం కాబట్టి అని అనుకోవాలి, మనం ఎక్కువ ఉన్నాము అని. ఎందుకంటే ఇట్లనే పరిస్థితి కంటిన్యూ అయితే సౌజన్య లాంటి అమ్మాయిలను ఇట్లాంటి షేక్ అబ్దుల్లాలు ట్రాప్ చేసుకుంటూ, వాళ్ళను టార్చర్ చేసుకుంటూ, వాళ్ళ ఆస్తులు తీసుకొని ఇట్లాంటి ప్రయత్నాలు
చేస్తుంటే సేవ్ హిందుస్థానీ హిందూస్ అనే సిచ్యువేషన్ కి కూడా మనం వస్తాము. మేలుకోండి హిందూ, ప్లీజ్ వేకప్. లవ్ జిహాద్ అనేది హిందూ స్త్రీ మీద జరుగుతుంది. ఆఫ్తాబ్ ఢిల్లీలో శ్రద్ధ అనే హిందూ దళిత అమ్మాయిని 35 ముక్కలుగా నరకడానికి కారణం అదే శత్రుబోధ. ఈవెన్ మనం చూసినట్టయితే ప్రతి లవ్ జిహాద్ లో ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం అతనికి నేర్పిస్తున్న, చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్న హిందువుల పట్ల కాఫీర్ అనే ఆ శత్రుబోధ, ఆ ద్వేషము, ఆ పగ, ఆ ప్రతీకారం. వీళ్ళని చంపడం వల్ల, వీళ్ళని నాశనం చేయడం వల్ల వాళ్లకు పుణ్యము అనే మూర్ఖపు సిద్ధాంతం వల్ల. ఇదాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళకపోతే మనం సౌజన్య లాంటి ఆడపిల్లలను కోల్పోతాం. మళ్ళీ ఇది తక్కువైనట్టు హిందూ పిల్లల్ని ధైర్యంగా దమ్ముతోని శివాజీ లాగా మగపిల్లల్ని, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఆడపిల్లల్ని పెంచలేకపోతున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే నేను, నా ఇల్లు, నా పిల్లలు అనే ఒక మూర్ఖపు చిన్న కుకూన్ లో జీవిస్తున్నారు. కాబట్టి ఈ కుకూన్ నుంచి బయటకు వచ్చి నా ధర్మం, నా దేశం, నా హిందూ సమాజం అని హిందూ తల్లిదండ్రులు ఆలోచించినప్పుడు పిల్లలకు ఆ ధైర్యం ఆటోమేటిక్ గా వస్తుంది. ఒక పెద్ద కుటుంబంలో మనం భాగస్వాములు అవుతాం. ఒక పెద్ద కుటుంబంలో భాగస్వాములు అయినప్పుడు మనకు ఒక ధైర్యం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది. ఆ భరోసాతో మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ ఉంటారు. ఆ వచ్చే ఇట్లా షేక్ సాదిక్ లాంటి వాళ్ళు ట్రాప్ చేసే పని చేసినా కూడా వీళ్ళ వెనక ఎవరు ఉన్నారు అని వాడికి తెలిసిపోతుంది. వాళ్ళు మనకంటే ఎక్కువ రెక్కీ చేస్తారు. ఎవరు లేరు అన్న వాళ్ళని మాత్రమే, వల్నరబుల్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళని మాత్రమే వాళ్ళు ట్రాప్ చేస్తారు. కాబట్టి ఒక పెద్ద కుటుంబంలో భాగస్వాములు కాకపోతే ఈ సౌజన్య ఈ ఇష్యూలో ఫెయిల్యూరు, హిందూ సమాజాన్ని ఫెయిల్యూరు, ధర్మం కోసం, దేశం కోసం పనిచేసే సంస్థలందరి ఫెయిల్యూరు, మేము హిందువుల కోసం నిలబడ్డాం అని చెప్తున్న ఎన్డీఏ పార్టీలో ఉన్న పొలిటికల్ పార్టీస్ అన్నిటి ఫెయిల్యూరు. అండ్ అల్టిమేట్లీ సౌజన్య లాంటి కుటుంబాలు, నేను, నా ఇల్లు, నా పిల్లలు, మాది మాది అని అనుకొని ఒక స్వార్థపూరితంగా చిన్న కుకూన్లో అందులోనే జీవిస్తున్న ఆ సౌజన్య నూకరాజు లాంటి ఫ్యామిలీల ఫెయిల్యూర్ కూడా. కాబట్టి మనం మన దేశం కోసం, మన ధర్మం కోసం, మన హిందూ సమాజం కోసం ఒకటవ్వాలి. అందరం కలిసికట్టుగా ఒకరి కోసం ఒకరం కుల ప్రాంత భాషకు అతీతంగా హిందూగా, కుల ప్రాంత భాషకు అతీతంగా భారతీయుడిగా జీవించే ప్రయత్నం చేస్తే ఇలాంటి వాటిని మనం అరికట్టొచ్చు. యా, యమునా పాటి గారు, నాది ఒక క్వశ్చన్. గతంగా కొద్ది కాలంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే మనం చూస్తున్నాం. ఎక్కడో ఒక వ్యక్తి మీద పొరపాటున రంగునీళ్లు పడ్డాయని ఒక వర్గం ప్రజలంతా కూడా వెళ్లి వారిని అటాక్ చేసి చంపేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అలాగే మరికొన్ని చోట్ల ఆ వర్గానికి సంబంధించినటువంటి మత గ్రంథాలను చించారు అనేటటువంటి వార్తలు స్ప్రెడ్ చేసినంత మాత్రానే మొత్తం ఆ పట్టణాన్ని మొత్తాన్ని కూడా దిగ్బంధించి ఎక్కడికక్కడ అటాక్ చేసి లూటీ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినటువంటి పరిస్థితి. అందులో నిజం ఉందా లేదా కూడా తెలుసుకోకుండా. కానీ కాకినాడ లాంటి ఘటన జరిగినప్పుడు మీరంతా కూడా మేమంతా హిందువులం, కట్టర్ హిందువులం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఉన్నామని ఇంతమంది వక్తలు మాట్లాడుతున్నారు కదా. కానీ ఎవరైనా బయటకు వచ్చి ఎక్కడైనా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి ఉందా? మనం డిబేట్ పెడితే డిస్కస్ చేయడం తప్పితే ఎక్కడైనా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటనకు సంబంధించి ఎవరైనా సరిగ్గా రెస్పాండ్ అయిన సిచ్యువేషన్ ఏమైనా చూసారు? నేను మీకు ఇందాక చెప్తున్నది అదేనండి. ఇక్కడ ఏదైనా సంఘటన జరిగితేనే హిందూ సంఘాల మీద తోసేయడం అనేది సమంజసం కాదు. ఒకటి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ టు ఇన్స్టిట్యూషన్, అటు ఫ్యామిలీ, అటు సొసైటీ, అటు గవర్నమెంట్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. నేను ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ కాకినాడ నగరం గురించే చెప్పాను. నేను ఇప్పుడు అంత చక్కగా ఉండి కాసేపట్లో పెళ్లైపోతుంది కొన్ని రోజుల వ్యవధిలోనూ అన్నప్పుడు ఒక వ్యక్తితో, ఒక అన్యమతస్థుడితో పెళ్లైపోయి తల్లిదండ్రుల మీద కేసు పెట్టిన ఆడపిల్లల విషయంలో మనం మాట్లాడితే ఇక్కడ సొసైటీలో అనేక మంది హిందూ సంఘాలు వాళ్ళు అప్రోచ్ అయ్యారు. బట్ మా చేతులు కట్టేసి పడ్డాయండి, కట్టేసి ఉన్నాయి. ఎందుకంటే చట్టం అన్నది ఒకటి ఉంది, రాజ్యాంగం అని ఒకటి ఉన్నది. అమ్మాయి ఇష్టపూర్వకంగా చేస్తూ ఉంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని సాఫ్ట్వేర్ టార్గెట్స్ అమ్మాయిలు ఇష్టపూర్వకంగా చేస్తే మనం ఏం చేస్తాం అనే ఒక నేపథ్యంలో మనం కట్టేసి పడి ఉన్నాం. అప్పుడు ఎటువంటి హిందూ సంఘాలు ఎవరికి అధికారం లేదు, ఏ వ్యక్తికే లేదు, ఏ వ్యవస్థకే లేదు. మీరు అర్థం చేసుకోండి. మరి ఈ రోజు మత మార్పిడి ఎందుకు జరుగుతోంది? ఇప్పుడు మీరు చూస్తే మొన్న మహారాష్ట్రలో ఒక అద్భుతమైన చట్టాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారు. అది ఆమోదింపబడిందని అనుకుంటున్నాను నేను. అక్కడ ఏంటంటే మతం ఒకవేళ నిజంగా మతం మార్చుకుంటే ఆ పిల్లలకు పుట్టే సంతతికి తల్లిగారి ఏ ఒక్క మతం ఉంటుందో ఆ మతమే ఆ పిల్లలకి సంక్రమిస్తుంది అనే చట్టాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారో పెట్టబోతున్నారు మహారాష్ట్రలో. అలాంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయండి. గవర్నమెంట్ పరిధిలో ఏ ఉన్నాయి, ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఈ రోజు మార్పిడి జరుగుతోంది, ఇది ఒక ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది అన్నప్పుడు మనము ఈ రోజు ప్రభావితం చేయాల్సింది. ఒకవేళ మతం మారితే ఆ పుట్టే పిల్లలు ఆ తల్లిగారు ఏ మతాల్లో ఉంటే ఒక హిందూ స్త్రీని గనక మతం మార్చి చేసుకుంటే ఆ పుట్టే పిల్లలు హిందువులుగానే ఉంటారు అనే మతాన్ని, అలా చట్టాన్ని తీసుకురామనండి. ఆ సవరల్ స్టేట్ పరిధిలో ఉంటుంది. సో కాబట్టి
ఆ లిస్ట్ లో ఉంటుంది కాబట్టి వీ కెన్ డూ దట్. వై స్టేట్ గవర్నమెంట్స్ ఎందుకు చేయటం లేదు? డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అక్కడ, ఆయన ప్రతి నిత్యం ధర్మం గురించి మాట్లాడతారు. హోం మంత్రి గారు అనిత గారు ఉన్నారు, ఆవిడ నిజంగా కష్టపడి వచ్చారు ఆ పైకి ఆ వ్యక్తి. మరి ఇంత పెద్ద సంఘటన జరుగుతున్నప్పుడు అనిత గారు ఎందుకు స్పందించటం లేదు? మహిళా కమిషన్ ఉంది, మహిళా కమిషన్ స్పందించారు కదా. ఇక్కడ ఏమంటున్నానంటే కేవలం హిందూ సంఘాల మీద తోస్తే హిందూ సంఘాలకు ఏమైనా హిందూ సంఘాలను చైతన్యపరిచే వేదికలుగా ఉండొచ్చు గాక, నిజంగా మన మనోధైర్యాన్ని ఇవ్వడానికి హిందూ సంఘాలు ఉంటాయి. నిజంగా హిందూ సంఘాలు అప్రోచ్ అవుతే తప్పకుండా ఓట్లు కావాల్సిన వాళ్ళు రెస్పాండ్ అవుతారా? యమునాపేట గారు, మీరు ఆశ పెట్టుకోవడం చెప్తే ఓట్లు కావాల్సిన వాళ్ళు రెస్పాండ్ అవుతారా? అందరు ఓట్లు కావాలి. త్వరలోనే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో, రెస్పాండ్ అవుతారా? నాగేంద్ర గారు, దయచేసి రాజకీయ కోణంలో మార్చొద్దు అని నా విజ్ఞప్తి. దయచేసి రాజకీయ కోణంలో చూడద్దు. ఈ రోజు దేశ సంస్కృతికి సంబంధించింది, ఆత్మాభిమానానికి సంబంధించింది, ఆడకూతుల బతుకులకు సంబంధించింది, మరీ ముఖ్యంగా ఈ రోజు ఒక నిస్సహాయ స్థితిలో నెట్టబడుతున్న ఆ ఆడపిల్లల జీవితాలకు సంబంధించింది. ఇది ప్రతి ఒక్కరు కూడా మతానికి అతీతంగా కూడా. అందుకే అంటున్నాను, ఈ రోజు ముస్లిం మత పెద్దలు పిలవండి, పిలిచి నాకు తెలిసి కాకినాడ నగరంలో ఒక రౌండ్ టేబుల్ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ అధికారులను పిలవండి, చైల్డ్ కమిషన్, ఉమెన్ కమిషన్ అందరినీ పిలవండి. ఈ రోజు ఈ సంఘటన చిన్న, ఇది కనువిప్పు కల్పించే ఒక పెద్ద ఒక టర్బులెంట్ సిచ్యువేషన్ అండి. ఈ రోజు చాలా చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఇది మామూలుగా ఏదో ఒక జరిగిపోయింది అనే ఇన్సిడెంట్ గా దయచేసి దీన్ని తీసుకోవద్దు. దీంట్లో ఇంకొకటి ఇంక్లూజివ్ అప్రోచ్ మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు అంటారా మిగతా మతస్థుల్ని దేశం నుంచి పంపించే అవకాశం ఉందా? ఈ రోజు అలా మాట్లాడే పరిస్థితి, రెచ్చగొట్టే పని లేదు తప్పించి అది పరిష్కార దిశలో జరిగే పరిస్థితి కాదు. ఈ రోజు ఇంక్లూజివ్ అప్రోచ్ తో పిలవండి అందరినీ. ఎందుకు జరుగుతుంది? మతం ఎందుకు మారుస్తారండి మీరు? పిల్లల్ని ఇట్లా బబ్బెబెట్టి మతం మార్చే అంత హక్కు మీకు ఎవరిచ్చారు? అది కనుక ప్రూవ్ అయితే ముందు దెబ్బలు కొట్టాల్సింది వాళ్ళ మతం వాళ్ళేవాడిని. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా తన గోడు చెప్పుకుంటే వాళ్ళు కనీసం మానవతా దృక్పథంతో కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేనట్టుగా కూడా ఆ లెటర్ లో మనం చూస్తా ఉన్నాం. సో వాట్ డస్ దిస్ ఇండికేట్? అండ్ ఇంకొకటి, అతను పారిపోవడానికి, అతను వెళ్ళిపోవడానికి ఎంతటి ఒక నెట్వర్క్, బలమైన నెట్వర్క్ అతనికి ఉంది. అంటే ఈ నెట్వర్క్ కి సహకరించిన వాళ్ళు ఎవరు? ఐ థింక్ ఇది చాలా ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇతన్ని బయటికి వెళ్ళిపోవడానికి, ఇతన్ని లోపలికి రావడానికి, ఒక విద్యా వ్యవస్థలో సంస్థలో రావడానికి, అక్కడ ఉన్న పిల్లలని మా దగ్గర చేసుకోవడానికి, అలాగే ఆ పిల్లాడు ఇంత హింస పెడుతున్నా స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు కానీ నోరు విప్పటం లేదు అంటే ఆ అబ్బాయిని ఏ రకంగా వాడు ట్రైన్ చేశాడు? ఇటువంటి అన్ని కోణాలలో 360 డిగ్రీల్లో అనేక కోణాల్లో కూడా మనం తప్పకుండా దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉంది. చిన్న విషయంగా దయచేసి తీసుకోవద్దు. ఆ అమ్మాయి ఎంతో ఆత్మ ఘర్షణ, మానసిక ఘర్షణ, శారీరక ఘర్షణ, సామాజిక ఘర్షణ, అన్ని రకాల ఘర్షణ అన్ని కూడా అనుభవించి చిత్రహింస అనుభవించి అంత దారుణమైన ఆ చావు ఆ అమ్మాయికి, ఆ కుటుంబానికి నిజంగా చాలా 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 బాధాకరం అండి. నారాయణ గారు కంక్లూడ్. అసలు జరుగుతుంటే అక్కడ ముస్లిం పెద్దలు పిలవండి, అసలు వాళ్ళ ఆన్సర్ చెప్తానండి. ఒక మాట చెప్తాను. ఇందాక మీరు అడిగారు, హిందూ సంఘాల గురించి అడిగారు. మీరు హిందూ సంఘాలు ఆల్రెడీ రెస్పాండ్ అయినాయండి, కానీ మీడియా రెస్పాండ్ కావట్లా. మీడియా హిందువుల వాయిస్ ని బయటికి రానివ్వట్లా. చాలా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం. మీడియా కూడా హిందువుల వాయిస్ ని రానివ్వట్లేదు. ఏదో ఒక పార్టీనో అదోనో ఇదనో ఇలా ఉండిపోయి హిందువుల వాయిస్ బయటికి రానివ్వట్లేదు. అనేక మంది మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, రోడ్డు మీదకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. బాధిత కుటుంబాలు ఒక్క నిమిషం, నా పేరు శివ. శివ గారు, ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక్క నిమిషం శ్రీరామ్ గారు, ప్లీజ్ శ్రీరామ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. నారాయణ గారు కంక్లూడ్. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభుత్వాలు ఈ జనాలని ఓటు మిషన్లుగా చూడడం మానేయాలి ఫస్ట్. నెంబర్ 2, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని కేవలం హిందూ దేవాలయాల మీద మాత్రమే ఈ వాచ్ డాగ్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అవి పక్కన పెట్టి, దాంతో పాటు ఈ మదరసాల్లో క్రిస్టియన్ మిషనరీస్ లో ఏమేం జరుగుతుంది అనే వాటి మీద కూడా వాచ్ డాగ్ ఉంటే, అప్పుడు ఈ మదరసాల్లో ఈ పిల్లలకి ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు, ఆడవాళ్ళ పట్ల ఎలా బిహేవ్ చేయాలి, ఏంటి అనేది ట్రైనింగ్ ఇస్తున్నారనే పాయింట్స్ అన్ని కూడా
చాలా ఇంపార్టెంట్. అందుకని నేనేమన్నానంటే మన కుటుంబ వ్యవస్థని మనం స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం ఉంది. మీడియా వాళ్ళకి నేను ఈ సామాజిక కార్యకర్తలందరికీ కూడా నేను సవినయంగా ఏం మనవి చేసుకుంటున్నానంటే మనం ఈ కుటుంబ వ్యవస్థని స్ట్రాంగ్ పరుచుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వాలు జనాలను ఓటు బ్యాంకులుగా చూడకుండా ఇమ్మీడియట్ గా ఈ మదరసాల మీద, మిషనరీస్ మీద, చర్చిల మీద కూడా ఏ విధంగా అయితే దేవాలయాల మీద వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని, వాళ్ళ యొక్క కంట్రోల్ ని పెట్టుకున్నారో వీటి మీద కూడా కంట్రోల్ పెట్టుకుంటే ఆ పిల్లల యొక్క బ్రాటప్ ఎలా ఉంది, ఆ ముస్లిం పిల్లలు కానీ క్రిస్టియన్ పిల్లలు కానీ వాళ్ళు ఆడవాళ్ళని చూసే విధానం ఎలా ఉండాలి అనేది దాని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టాలి. దీని ఎటువంటి పరిస్థితుల్లో శ్రీరామ్ అన్న చెప్పినట్టుగా ఎన్ఐఏకి ఇచ్చి దీన్ని చాలా త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. రైట్. మాలకొండ గారు కంక్లూడ్ 1 minute లో కంక్లూడ్ చేయాలి ప్లీజ్, మనకు టైం తక్కువ ఉంది. మహిళా కమిషన్ కూడా రెస్పాండ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇవాళ మనం తీసుకున్న సబ్జెక్టు చాలా లోతైనది, చాలా పెద్ద సబ్జెక్టు. ప్రభుత్వం ఖచ్చితంగా ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా హిందూ సమాజంలో ఏం జరుగుతుంది అనే దాని మీద దృష్టి ఖచ్చితంగా పెట్టాలి. దాని మీద రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అధికారులకు కూడా ఆదేశాలు, కొంత సమాజంలో ఏం జరుగుతుంది గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవాలనేటువంటి విషయం మీద ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి స్పందించవలసిన అవసరం ఉంది. ఇవాళ హిందూ సంఘాలు స్పందించాయి కాబట్టే కాకినాడలో పెద్ద ఎత్తున రోడ్డు ఎక్కినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో విజయవాడతో సహా 7-8 ప్రాంతాలలో పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఇలాంటి అంశాలను తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ అకేషన్ ద్వారా అన్ని ప్రాంతాల్లో ధర్నాలు చేస్తున్నారు, ప్రభుత్వానికి రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఇటువంటి విషయాల మీద ప్రత్యేక నిఘా పెట్టాలని చెప్పే రిప్రజెంటేషన్ కార్యక్రమం కూడా ఈ హిందూ సమాజానికి మద్దతుగా నిలబడి చేయడం జరిగింది. దానికి నేను ఇవాళ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ముందు అసలు మనం ఒక్క విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఇది భారతదేశం, హిందూ దేశం. హిందూ దేశంలో వందే మాతరం పాడమైనటువంటి వ్యక్తులు చాలా మంది సంఖ్య పెరిగిపోతుంది. అందుకే చట్టంలో చాలా క్లారిటీగా వందే మాతరం పాడి తీరాలని చెప్పి చట్టం చేసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మేము పాడము అని చెప్తున్నారు. అంటే సమాజానికి సకలా తయారవుతున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ. వారికి అనుకూలమైనటువంటి ఓటింగ్ వ్యవస్థ ఏంటంటే ముస్లిం వ్యవస్థ, క్రైస్తవ వ్యవస్థ. మౌనిక గారు కంక్లూడ్ ప్లీజ్. మాలకొండ గారు టైం తక్కువ ఉంది, అర్థం చేసుకోవాలి. యమునపాటి గారు వస్తున్నారు. మౌనిక గారు కంక్లూడ్. ఇది ఖచ్చితంగా మతోన్మాదమే. రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ వన్, యూ అండర్స్టాండ్ నన్. కాబట్టి భారతీయ జనతా పార్టీకి మాత్రమే యాంటీ లవ్ జిహాద్ బిల్లు తెచ్చే దమ్ముంది. బీజేపీ పాలిత ప్రాంతాలలో, రాష్ట్రాలలో యాంటీ లవ్ జిహాద్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ లాంటి సీఎం ఉంటే హిందూ ఆడపిల్లలకు రక్షణ ఉంటది. డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకోవడం తప్ప మనకు వేరే గత్యంతరం లేదు. ప్లీజ్ 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 మన ఆడపిల్లలను మనమే కాపాడుకుందాం, మన ఓటుతో మనం కాపాడుకుందాం. యమునపాటి గారు కంక్లూడ్. నేనేమంటానంటే బియాండ్ పాలిటిక్స్ ఇక్కడ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కి నేను అపీల్ చేస్తున్నాను. దయచేసి ఒక్కొక్క కాలనీలో లేదా స్లమ్ ఫెడరేషన్స్ దయచేసి కౌన్సిలింగ్ సెంటర్స్ ని స్టార్ట్ చేయండి, అనానిమస్ గా ఉంచండి. వీ విల్ కీప్ ద ఇన్ఫర్మేషన్ అనానిమస్. అండ్ ఇవన్నీ కూడా చైల్డ్ అండ్ ఉమెన్ కమిషన్ వాటితో అనుసంధానం చేసి హోలిస్టిక్ గా బాధితులు ఎవరైనా సరే వాళ్ళు రెస్పాండ్ అయినప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనానిమస్ గా ఉంచుతామని చెప్తూ వాళ్ళకి కావాల్సిన మోరల్ సపోర్ట్, ఎటువంటి సపోర్ట్ అయినా కూడా అధికార యంత్రాంగం ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అండ్ మరీ ముఖ్యంగా మరొకసారి మరీ అపీల్ చేస్తున్నాను, ఎప్పుడైతే ఇంక్లూజివ్ అప్రోచ్ అంటే దయచేసి ముస్లిం పెద్దలను పిలవండి, పిలిచి రౌండ్ టేబుల్ పెట్టి కాకినాడలో చాలా ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి, దానికి వాళ్ళు కూడా బాధ్యులే. వాళ్ళని కూడా మనం అందరినీ, ఇక్కడ పెద్దల్ని అక్కడ పెద్దల్ని అందరినీ కూడా బాధ్యతతో బాధ్యులుగా ఉంచి పరిష్కార దిశలో మనం గనక ముందుకు వెళ్ళకపోతే చాలా ఇబ్బందులు జరుగుతాయి. అండ్ యాంటీ కన్వర్షన్ చట్టాలు ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు 13 రాష్ట్రాల్లో ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతోంది. మరీ ముఖ్యంగా ఇందాక నేను మీతో చెప్పినట్టుగా ఇక్కడ రావాల్సిన చట్టం ఏంటంటే మతం మారిన మహిళకు పుట్టే పిల్లలు హిందువులుగానే, ఒకవేళ హిందూ స్త్రీతో పెళ్లి చేసుకుంటే ఆ పిల్లలు హిందువులుగానే ఉంటారు అనే చట్టం గనక ముందు తీసుకొస్తే అసలు ముందు మతం మార్పిడి జరగదండి. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా మతాన్ని మార్చి పిల్లల్ని చేసేది పూర్తిగా కూడా సంతతి పెరగాలనేది. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు హిందువులే
ఉంటారు అనే చట్టాన్ని కనుక మనం తీసుకొస్తే పెద్ద ఎత్తున అన్నారు కదా కేంద్ర సర్కారు రాష్ట్ర సర్కారు తీసుకొస్తే ఖచ్చితంగా ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి, ప్లీజ్ క్రియేట్ అ హెల్ప్ లైన్. నేను మహిళా కమిషన్ అపీల్ చేస్తున్న, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ని, అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు వారు మహిళనే కాబట్టి ఆ మహిళ ఎంత చిత్రవదకు గురైందో తప్పకుండా ఇందాక శ్రీరామ్ గారు కూడా వారు కూడా సజెస్ట్ చేసినట్టుగా దీని మీద ఒక పూర్తి ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇది తప్పకుండా ఉన్నత స్థాయి దానికి వెళ్ళాలి. ఇది ఇక్కడతో ఆపద్దు. దీని మీద తప్పకుండా కూడా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ మనమే ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. దీనికి చట్టాలు వచ్చేంత వరకు కూడా ఇప్పుడున్న వాళ్ళు అందరం కూడా నిబద్ధతతో ముందుకు వస్తామని కూడా ఈ రోజు జీ న్యూస్ మాధ్యమంగా కూడా అది మా రెస్పాన్సిబిలిటీగా మేము చెప్తాను. రైట్, త్వరగా శ్రీరామ్ గారు కంక్లూడ్. నాలుగే 4 మాటలు చెప్తా. మహిళా కమిషన్ ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి. 2, హోమ్ మినిస్టర్ గారు ఇమ్మీడియట్ గా దీని మీద రెస్పాండ్ అవ్వాలి. 3, ఈ మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఇమ్మీడియట్ గా తీసుకురావాలి 2 రాష్ట్రాల్లో. 4వది అన్నిటికన్నా ముఖ్యమైనది, సాజిద్ అనే వాడిని ఇమ్మీడియట్ గా ఎన్కౌంటర్ చేయాలి, ఎన్ఐఏకి ఈ కేసు ఇవ్వాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దుర్గా శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ నారాయణ గారు, థ్యాంక్ యూ మాలకొండయ్య గారు, థ్యాంక్ యూ మౌనికా శంకర్ గారు, థ్యాంక్ యూ యమునా పాఠక్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. మొత్తంగా చూసుకుంటే కాకినాడలో సామూహిక ఆత్మహత్య కేసుకు సంబంధించి రోజు రోజుకి మరిన్ని విషయాలు అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. నిందితుడు సాదిక్ని అయితే పోలీసులు ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడి సాదిక్ వ్యవహారం ఈ ఒక్క కేసుతోనే ఆగిపోలేదు. మరిన్ని కుటుంబాలను కూడా అతను వేధించాడనేటటువంటి ఆరోపణలు అయితే కోతున్నటువంటి పరిస్థితి. అయితే హిందూ సంఘాలు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. దీని వెనకాల చాలా పెద్ద శక్తిలో ఉన్నాయి. ఇదంతా కూడా లవ్ జిహాద్ అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా సాదిక్ వెనక ఎవరున్నారు, సాదిక్ లాంటి వ్యక్తులు ఇంకా ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా బయటపెట్టాలి, వాళ్ళందరికీ కూడా కఠిన శిక్ష విధించాలి. అలాగే ఈ తరహా లవ్ జిహాద్ వ్యవహారం కావచ్చు, మత మార్పుల వ్యవహారాలకు సంబంధించి సరైన చట్టాలు కూడా తీసుకురావాలి అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.